హాయ్ హలో నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది పెట్స్ పట్ల అంటే కుక్కలు కానివ్వండి, పిల్లులు కానివ్వండి, మిగతా ఏవైనా జంతువుల పట్ల ఒక ప్రేమగా మంచి మనసుతోటి వాటిని పెంచుకోవాలని చూస్తున్నారు. అంటే చాలా మంది అయితే వాటిని పెట్ చేసుకోవాలని చూస్తున్నారు. కొంతమంది అయితే ఎక్కడనో కాలనీ దగ్గర కావచ్చు, లేకపోతే మురికి గుంటలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, రోడ్డు పక్కన కావచ్చు, చిన్న చిన్న కుక్క పిల్లలు కనిపించినా, లేదా ఊర కుక్కలు అంటే ఊర్లో తిరిగే కుక్కలు కనిపించినా వాటిని కొద్దిగా పెట్ చేసుకొని, అంటే వాటిని కొద్దిగా మచ్చిక చేసుకొని మూగ జంతువులను సాకడం, మూగ జంతువులను కాపాడడం, మూగ జంతువులను కొద్దిగా ప్రేమగా చూడడం అనే అంశం పైన చాలా మంది అయితే ఫోకస్ చేస్తున్నారు. అందులో వాళ్ళు మర్చిపోయేది ఏదైనా ఉందంటే కుక్కల వలన అవి మనం వాటిని రెస్క్యూ చేసేటప్పుడు కానీ, ప్రేమగా పెట్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే ప్రేమగా వాటిని కాపాడేటప్పుడు కానివ్వండి, వాటిని గీరొచ్చు, లేకపోతే కొరకొచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనము వాటిని లైట్గా తీసుకుంటాం. అంటే అరే చిన్నగా గీరిందిలే, చిన్నగా కొరికిందిలే, మరే పాపం చిన్న కుక్క పిల్ల ఏమవుతుందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడనే చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. కుక్క గీరినా, కరిచినా, రక్తం వచ్చినా రాకపోయినా, ఈవెన్ నాకిన కూడా ఖచ్చితంగా రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒకవేళ మనదే కదా కుక్క, అరే చిన్న కుక్క పిల్ల కదా అని మనం కానీ నెగ్లెక్ట్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా ఎంత సఫర్ అవుతున్నారో. అసలు ఇలాంటి వ్యాధులు ఖచ్చితంగా ఇలాంటి గీరడం వలన, ఇలాంటి చిన్న కుక్క పిల్ల అయినా సరే, పెద్ద కుక్క పిల్ల అయినా సరే, దాని వలన ఖచ్చితంగా ప్రాణాలు పోయే అవకాశం అయితే 100% ఉంటుంది. ఖచ్చితంగా బీ అవేర్. మీరైతే చిన్న కుక్క పిల్ల అయినా సరే, పెద్ద కుక్క పిల్ల అయినా సరే, నాకినా సరే, ఇంటిదైనా సరే, బయటదైనా సరే, ఖచ్చితంగా రేబీస్ వ్యాక్సిన్ అయితే తీసుకోండి. మీ ప్రాణాలను అయితే కాపాడుకోండి. అదేవిధంగా ఈ రైనీ సీజన్లో చాలామంది పొలాలలోకి అయితే చాలామంది వెళ్తూ ఉంటారు. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, కొద్దిగా ఆహ్లాదకరంగా తిరుగుదామని చూస్తుంటారు. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే మనకు పొంచున్న ప్రమాదం ఎక్కడో ఒక విధంగా పాము రూపంలో అయితే ఉంటుంది. సో మీరు వర్షాకాలంలో కానీ, బయట గుబురుగా ఉండే ప్రదేశాలలో కానివ్వండి, ఎక్కువగా గడ్డిలో కానీ మీరు నడిచేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గమనిస్తూ ఉండండి. మన దగ్గర ఇండియాలో ఉండే పాములు కొన్ని మన దగ్గర అయితే విషపూరిత పాములు ఉన్నాయి. ఆ విషపూరిత పాములు కాటేయడం వలన ప్రాణానికి అపాయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలా పాములు అయితే విషపూరితం కాదు, కానీ కొన్ని జాతుల పాములు ఖచ్చితంగా మన స్టేట్లో, మన దేశంలో విషపూరిత పాములు ఉన్నాయి. కనుక ఏ పామైనా సరే నెగ్లెక్ట్ చేయకూడదు. దగ్గరలో ఉండే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళిపోండి. అక్కడ ఖచ్చితంగా దానికి ప్రథమ చికిత్స అండ్ పూర్తి చికిత్స కూడా అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం ఈ మూఢనమ్మకాలను వచ్చి కట్లు కట్టడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఇంకేదైనా చేయడం కానివ్వండి, పాత పురాతన పద్ధతులను మాత్రం పాటించకుండా ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉండే ఆసుపత్రికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళి మీ ప్రాణాలను అయితే కాపాడుకోండి. ఈ వీడియో పరంగా అయితే నా సజెషన్ ఖచ్చితంగా బూట్లు ధరించుకొని అయితే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. పాముల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. విషపూరితమైన పాము కరిస్తే ఖచ్చితంగా 2 మార్క్స్ అనేటివి ఉంటాయి. 2 బైట్ మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. విషపూరితం కానిదైతే 2 కన్నా ఎక్కువ, 3, 4 ఆ విధంగా ఉండొచ్చు. సో అది విషపూరితం కాదా అని పక్కన పెడితే మనకు 2 గాయాలుంటే ఖచ్చితంగా విషపూరితం అనేది గమనించాల్సిన విషయము. సో మీరు తొందరగా రియాక్ట్ అయ్యి నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మనం ఖచ్చితంగా మన ప్రాణాలని అండ్ ఇతరుల ప్రాణాలని కూడా కాపాడుకోగలము. వ్యవసాయదారులు, అదేవిధంగా లేబర్ పని చేసేవాళ్ళు, వీళ్ళు ఎక్కువగా అవుట్ ఫోకస్ అంటే బయటకి ఎక్స్పోజ్ అవుతుంటారు వర్షాకాలంలో. కాబట్టి ఈ మధ్యకాలంలో వర్షాలు వాళ్ళ బొరియలు నిండి ఆ పాములన్నీ బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరగడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి చిన్న సన్నని దారుల దగ్గర నడిచేటప్పుడు కానివ్వండి, అదేవిధంగా పొదల మార్గంలో నడిచేటప్పుడు కానివ్వండి, మీ పాదాలకు అయితే బూట్లను అయితే ధరించండి. ఒకవేళ మీరు పాము కరిచిన వ్యక్తిని మీరు చూసినా, లేకపోతే పాము మీకు కరిచింది అని అనిపించినా కూడా నియరెస్ట్ హాస్పిటల్కి అయితే వెళ్ళి దాని ప్రథమ చికిత్స అయితే చేయించుకోండి. సో దిస్ ఈజ్ యువర్ డాక్టర్ కాళిదాస్ మైత్రి. జై హింద్.